ఏవండోయ్, మీ ఇంట్లో గార్డెన్ లేకపోయినా పచ్చదనం ఉంటే బాగుండు అని అనిపిస్తోందా? అదేమీ కోరరాని కోరిక ఏమీ కాదండి. అసాధ్యమైన కోరిక అంతకన్నా కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పచ్చని ప్రకృతిలో గడపాలని ఎంతో కోరికగా ఉంటుందండి. ఎందుకంటే మనం అలసిపోయినా, ఒత్తిడికి గురైనా కాసేపు పచ్చని మొక్కల మధ్య సేదతీరితే ఆ హాయే వేరండి. అందుకే ఎప్పుడైనా మన మూడ్ బాగోలేకపోతే మన ఇంటి ఆవరణలో మనం ఏర్పాటు చేసుకున్న గార్డెన్లో కాసేపు గడిపామంటే మన మూడ్ మారిపోతుందండి. మనలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వెంటనే మన అలసట, స్ట్రెస్సు ఇవన్నీ దూరం అయిపోయి మనసు, శరీరం ఉత్సాహంగా తయారవుతాయండి. మీకు ఇంకో విషయం తెలుసా అండి? ఇలా ప్రతిరోజు కాసేపు మనం ప్రకృతిలో గడిపితే ఆయుష్ పెరుగుతుందంటండి. మనం చేసేటటువంటి పనిలో నాణ్యత, నైపుణ్యం పెరుగుతాయంట. ఇంకా చదువుకునే పిల్లల్లో చక్కగా తెలివితేటలు, ప్రతిభ పెరుగుతాయంటండి. ఇది నా మాట కాదండోయ్, సైంటిస్టుల అధ్యయనాల్లో తెలిసినటువంటి విషయం అండి. ఇంతకీ మీకు గార్డెన్ లేకపోయినా పచ్చదనంతో మీ ఇల్లు ఎలా నింపేయాలో ఈ వీడియోలో నేను చెప్పేస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి, ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. గార్డెన్లో గడిపితే అన్ని విధాలా మంచిదేనండి. అలాగని ప్రతి ఇంట్లోనూ గార్డెన్ ఉండాలంటే ఉండదు కదండి. ఇంకా ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకం మీద ఆసక్తి చూపించకపోవచ్చు, ఎందుకంటే వారికి అంత తీరిక లేకపోవచ్చు. కానీ పచ్చదనాన్ని ఆస్వాదించాలంటే మాత్రం కొన్ని మార్గాలు ఉన్నాయండోయ్. అందులో మొదటి మార్గం ఏంటో చెప్తాను. మనకి ప్రతిరోజు ఈ రోజుల్లో ఉదయం కానీ, సాయంత్రం కానీ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ కూడా చిన్నదో పెద్దదో ఏదో ఒక వ్యాయామం చేయడం అలవాటు కదండి. మరి అలాంటి అలవాటు ఉన్నవాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి పార్కుకు వెళ్ళడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం పార్కుకు వెళ్ళినప్పుడు ఆ పచ్చదనం మధ్య కాసేపు గడిపితే బాగుంటుందండి. అంతేకాకుండా పార్కులో ఉదయాన్నే పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తాయండి. ఆ పక్షుల కిలకిలా రావాలు వింటే మనకు ఆనందం కలుగుతుందండి. ఇంకా పార్కుల్లో సాధారణంగా మనకి ఫౌంటైన్స్ ఉంటాయన్నమాట. ఆ ఫౌంటైన్స్ నుంచి జాలువారేటటువంటి నీళ్ల శబ్దం విన్నా సరే స్ట్రెస్ పోతుందండి. కాబట్టి మీకు దగ్గరలో గనక పార్క్ ఉంటే గనక మీ ఫ్యామిలీతోటి వెళ్ళి ఒక అరగంట సేపు మరి ఆ పార్కులో ధ్యానం చేయడం, చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయడం, కాసేపు వాకింగ్ చేయడం, ఇలాంటి పనులు చేసినట్లయితే చక్కగా మీ మనసుకి ఉల్లాసంగా ఉంటుందండి. ఒకవేళ మీ ఇంటి దగ్గరలో ఏ పార్కు లేదనుకోండి, ఉన్నా కానీ మీకు వెళ్ళే అలవాటు లేదు, అయినా మీ ఇంట్లోనే పచ్చదనం కావాలి అనుకుంటే గనక అలాంటి వాళ్ళు చక్కగా ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవచ్చండి. ఇండోర్ ప్లాంట్స్ తెలుసు కదండి మీకు, ఎన్నో రకాల పూల మొక్కలు ఉంటాయి. రకరకాల రంగురంగుల ఆకులతోటి అందమైన ఇండోర్ ప్లాంట్స్ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయండి. కాబట్టి మనం ఇండోర్ ప్లాంట్స్ని కనుక పెంచుకుంటే మన ఇల్లు పచ్చదనంతో నిండిపోతుందండి. ఉదాహరణకి స్నేక్ ప్లాంట్ తెలుసు కదండి. ఈ స్నేక్ ప్లాంట్ మనం గనక ఇంట్లో పెంచుకున్నట్లయితే చక్కగా మరి గాలి శుద్ధి అవుతుందండి. ఆక్సిజన్ ఎక్కువ మోతాదులో రిలీజ్ అవుతుందన్నమాట. ఒక పక్క పచ్చదనంగా కనిపిస్తుంది ఇల్లు, రెండవది మనకి మంచి ఆక్సిజన్ దొరుకుతుందండి. అలాగే ఎన్నో రకాల రంగురంగుల పూల మొక్కలు దొరుకుతాయండి ఇండోర్ ప్లాంట్స్. ఉదాహరణకి ఇది మధుకామిని ప్లాంట్ అండి. దీంట్లో చిన్న సైజు పొట్టిగా పెరిగే మొక్కలు ఉంటాయి, ఈ విధంగా పొడవుగా పెరిగే మొక్కలు ఉంటాయండి. చెట్టు నిండా ఈ విధంగా పువ్వులు విరబోస్తాయండి. అద్భుతమైన సువాసనలు వెదజల్లుతాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి మొక్కల్ని మనం ఇంట్లో పెంచుకోవచ్చండి. ఇంకా అనేక రకాలైనటువంటి రంగురంగుల పూల మొక్కలు ఇండోర్ ప్లాంట్స్లో దొరుకుతూ ఉంటాయండి. వాటిని కూడా మనం తెచ్చుకుని చక్కగా ఇంట్లో కార్నర్స్ దగ్గర పెట్టుకున్నట్లయితే, లేదా ఏదైనా టీపాయ్ మీద కిటికీల్లోనూ మనం పెట్టుకున్నట్లయితే మన ఇల్లు సువాసన భరితంగా ఉంటుంది,
చాలా అందంగా కూడా ఉంటుందండి. ఈ మొక్కల్ని ఇండోర్ ప్లాంట్స్‌ని మీ పిల్లలు చదువుకునే రూమ్‌లో పెట్టుకోవచ్చు, హాల్‌లో పెట్టుకోవచ్చు, బెడ్‌రూమ్‌లో పెట్టుకోవచ్చు. ఇంకా ఇంట్లోనే మీకేదైనా హోమ్ ఆఫీస్ ఉందనుకోండి, అక్కడ కూడా ఈ మొక్కల్ని అందమైన కుండీల్లో వేసుకుని అమర్చుకున్నారంటే ఇల్లంతా కూడా ఆహ్లాదకరంగా ఉండడం మాత్రమే కాకుండా చాలా అందంగా మంచి సువాసనలు వెదజల్లుతూ అందంగా ఉంటుందండి. పైగా మనం ఇండోర్ ప్లాంట్స్‌ని మెయింటైన్ చేయడం చాలా తేలికండి. మన ఇష్టం అండి. మనం సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటుంది. ఉదాహరణకి కొంతమందికి క్రీపర్స్ అంటే చాలా ఇష్టం. అంటే తీగలాగా పాకాలి అని అనుకుంటారు. దాంట్లో బెస్ట్ ప్లాంట్ ఏంటంటే మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్ మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయండి. చక్కగా మనీ ప్లాంట్ తీసుకుని ఏ కిటికీలోనో వేసుకుని దానికొక తీగ కట్టుకుని చక్కగా పాకించారంటే మనీ ప్లాంట్‌ని మించిన పచ్చదనం ఏ మొక్కకు ఉంటుంది చెప్పండి? అందంగా ఆ తీగ అల్లుకుని మీకు ఎంతో అందాన్ని ఇస్తుందండి. మనీ ప్లాంట్ కూడా మనం ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు. పచ్చదనానికి పచ్చదనం, ఇంకా ఆక్సిజన్ లెవెల్స్‌ని పెంచుతుందండి మనీ ప్లాంటు. ఇంకా ఒకవేళ మీకు ఇంట్లో గార్డెన్ ఏర్పాటు చేసుకునేంత ఖాళీ ప్రదేశం లేదనుకోండి, మొక్కలు పెంచుకునేంత తీరిక లేదనుకోండి, అయినా సరే మీ ఇంటిని పచ్చదనంతో నింపేసుకోవచ్చండి. అదెలాగా అంటారా? గోడలకి గ్రీనరీ రంగులద్దుతూ చక్కగా మీ గోడల మీద ప్రకృతికి సంబంధించిన దృశ్యాలు, పక్షులు, అడవులు, జలపాతాలు, కొమ్మలు, రెమ్మలు, చెట్లు ఇలా బయట దొరికేటటువంటి వాల్ పేపర్స్ ఉంటాయి కదండీ! బోల్డ్ అన్ని రకరకాల వాల్ పేపర్స్ దొరుకుతున్నాయి. వాటిని తెచ్చుకుని ఇంట్లో గోడలకి మనం అతికించుకోవచ్చు. మరి ఇంకా మంచి న్యాచురల్ లుక్ రావాలి మాకు అనుకునేవాళ్ళు గోడలకి వాల్ ఆర్ట్ వేయించుకోవచ్చండి. ఇంకా పచ్చదనానికి సంబంధించిన సీనరీలు కావచ్చు, లేదంటే పక్షుల బొమ్మలు, జంతువుల బొమ్మలు, చెట్ల బొమ్మలు, ఇంకా ప్రకృతి దృశ్యాలు వీటన్నిటిని కూడా గోడల మీద పెయింటింగ్స్ వేయించుకోవచ్చండి. ఆ విధంగా కూడా మీకు ఇంట్లో కుండీలు పెట్టుకుని మొక్కలు పెంచుకునేటటువంటి వీలు లేకపోతే ఆ గోడల్ని అందంగా అలంకరించుకోవచ్చండి. ఈ మధ్య కాలంలో ఇండోర్ వాల్ గార్డెన్ ట్రెండ్ ఎక్కువైపోయిందండి. గోడపైనే మొక్కల్ని పెంచుకోవడం అన్నమాట. కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న గడ్డి జాతి మొక్కలను తెచ్చుకుని గోడల మీద, ఇంకా గోడల మీద పెట్టే కుండీల్లో మనకు నచ్చినటువంటి ఆకారాల్లో, డిజైన్స్‌లో ఈ మొక్కల్ని మనం పెంచుకోవచ్చండి. ఆ విధంగా ఫ్రేమ్స్‌లో కూడా మొక్కల్ని పెంచుకుని మనం అందంగా గోడలకి ఒక పెయింటింగ్ లాగా అమర్చుకోవచ్చనమాట. అలాంటి పనులు చేసినా గానీ ఇల్లు వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా మారిపోతుందండి. ఇంకా వచ్చిన అతిథులు కూడా ఆహా! ఎంత చక్కగా మొక్కల్ని అలంకరించారు అని వాళ్ళు కూడా సంతోషపడతారండి. ఇకపోతే పువ్వులు ఇష్టపడేవాళ్ళు, వాటి పరిమళాన్ని ఇష్టపడేవారు వాళ్ళు కూడా ఇంట్లోనే పూల గార్డెన్ ఏర్పాటు చేసుకోవచ్చండి. ఇంతకుముందే మీకు నేను చెప్పాను కదండీ! మీకు నచ్చిన పూల మొక్కలను తెచ్చుకుని కుండీల్లో వేసుకుని టేబుల్ మీద కావచ్చు, కిటికీల్లో కావచ్చు, బెడ్రూమ్‌లో కావచ్చు, హాల్‌లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఈ పూల మొక్కల్ని పెంచుకోవచ్చండి. నేను ఇంతకుముందు మీకు మధుకామిని ప్లాంట్స్ కూడా చూపించాను కదండీ! ఆ విధంగా. ఇప్పుడు ఇది చూడండి బుక్ షెల్ఫ్స్‌లో చిన్న చిన్న ఆకులతోటి, ఇంకా ఈ విధంగా గోడల మీద చూడండి ఇది మనీ ప్లాంట్ అనమాట. ఇలా మీ క్రియేటివిటీని అంతటిని ఉపయోగించి మీకు నచ్చిన కుండీల్లో, నచ్చిన ఆకారంలో, నచ్చిన మొక్కల్ని మీరు పెంచుకోవచ్చండి. ఈ విధంగా పెంచుకుంటే మీ ఇల్లంతా కూడా పచ్చగా అయిపోతుందన్నమాట. మీ మనసులో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా దూరం అయిపోతుందండి. మీ ఆ ఇంటికి అందాన్ని, మనసుకి ప్రశాంతతని రెండిటిని కూడా ఇస్తాయండి ఈ మొక్కలు. ఎక్కడ పడితే అక్కడ ఇండోర్ ప్లాంట్స్ మనకి పుష్కలంగా దొరుకుతున్నాయండి. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇండోర్ ప్లాంట్స్‌కి సంబంధించిన ఒక కొమ్మ గానీ, ఆకు గానీ తెచ్చుకుని మీరు నాటుకున్నారంటే బోలెడన్ని మొక్కలు తయారవుతాయండి. ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ పెంచడం చాలా తేలికన్నమాట. మనం ప్రతిరోజు నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదండి. 2 రోజులకు ఒకసారి నీళ్లు పోసుకోవచ్చు. ఎప్పుడన్నా వారానికి ఒక్కసారి ఎండలో పెట్టుకుని ఒక గంట సేపు మళ్ళీ తీసి లోపల పెట్టుకోవచ్చండి. కాబట్టి నీరు చాలా తక్కువ పడుతుంది. ఇంకా తక్కువ వెలుతురులోనే ఇండోర్ ప్లాంట్స్ చక్కగా పెరుగుతాయండి. లో మెయింటెనెన్స్ అనమాట. లేదు మాకెవరు మొక్కలు ఇచ్చేవాళ్ళు లేరు అనుకుంటే గనక మీరు ఒక్క మొక్క కొనుక్కుని తెచ్చుకున్నారంటే దాని చుట్టూ అనేక పిలకలు వస్తాయండి. లేదంటే మీరే కట్ చేసుకుని ఆ కొమ్మల్ని
ఆకుల్ని నాటుకున్నారంటే బోల్డ్ అన్ని మొక్కలు వచ్చేస్తాయండి. ఇంకా నీళ్ళల్లో పెట్టినా సరే చక్కగా మొక్కలకి వేళ్ళు వచ్చేస్తాయండి. కాబట్టి ఇండోర్ ప్లాంట్స్ పెంచడం మాత్రం చాలా సులభం. మీకు గార్డెన్ లేదు, ఇంటి చుట్టూరా ఖాళీ స్థలం లేదు అనుకుంటే గనక ఈ విధంగా మీకు నచ్చిన ఇండోర్ ప్లాంట్స్ చాలా రకాలు ఉంటాయండి. ఇండోర్ ప్లాంట్స్లో వాటిని పెంచుకుని ఇల్లంతా కూడా పచ్చదనంతో అందంగా నింపేసుకోండి. ఇక మాకు ఇండోర్ ప్లాంట్స్ కొనుక్కునే శక్తి కూడా లేదు, మేము కొనుక్కోలేము అనుకుంటే మనీ ప్లాంట్ పెంచుకోండి. మనీ ప్లాంట్ అయితే అందరి ఇళ్ళలో ఉంటుంది కదండి. చక్కగా ఇల్లంతా కుండీళ్ళలో మనీ ప్లాంట్ ఒక్కటే పెట్టేసుకుని దాన్ని ఈజీగా పెంచేసుకోండి. అలా పెంచుకుంటే కనుక ఇల్లంతా కూడా మీకు పచ్చదనంతో నిండిపోతుందండి. ఆ విధంగా మీరు ఇండోర్ ప్లాంట్స్ని ఇంట్లో పెంచుకుని మీకు గార్డెన్ లేకపోయినా సరే మీ ఇంటిని, మీ పరిసరాలని పచ్చదనంతో నింపుకోండి. అలా నింపుకోవడం వల్ల మీకు చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ఇంట్లో ఉండేటటువంటి గాలి అంతా కూడా శుద్ధి అవుతుందండి. ఆక్సిజన్ ఎక్కువ శాతంలో రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా ఉక్కపోత తగ్గుతుందండి ఇండోర్ ప్లాంట్స్ వల్ల. మనకి ఇప్పుడు వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి బయట, కానీ ఇంట్లో చూడండి విపరీతమైన ఉక్కపోత ఉంటుంది. ఆ ఉక్కపోతని మనం భరించలేమండి, తొందరగా అలసిపోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇండోర్ ప్లాంట్స్ని, ఈ ఉక్కపోత తగ్గించే ఇండోర్ ప్లాంట్స్ ఏంటో నేను నా ఛానల్లో ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియో చూసి వాటిని తెచ్చుకుని మీరు కనుక ఇంట్లో వేసుకున్నారంటే ఇల్లు చల్లగా ఉంటుందండి. ఎక్కువ కూలర్లు ఈ కాలంలో ఏసీలు వేసుకుంటే వర్షాకాలం పడదు కదండి మనకి. కాబట్టి ఆ ఉక్కపోత తగ్గించే ప్లాంట్స్ వీడియో చూసి అలాంటి మొక్కల్ని మీరు తెచ్చుకుని ఇంట్లో వేసుకున్నారంటే ఇల్లు కూడా చాలా చల్లగా ఉంటుంది, గాలి శుద్ధి అవుతుంది, ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతుంది. ఇంకా పచ్చని ప్రకృతిలో ఉండడం వల్ల కళ్ళకి మంచిదండి. పచ్చటి ఆకుల్ని ఎవరైతే చూస్తారో వాళ్ళ కళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయంటండి. ఇది నేను చెప్తున్న విషయం కాదండి, శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి విషయం అనమాట. కాబట్టి తప్పకుండా మన ప్లేస్ ఉంటే కనుక మన ఇంటి చుట్టూ మనం మొక్కలు పెంచుకోవాలి. ఇంటి లోపల కూడా మనం గార్డెన్ తయారు చేసుకోవాలండి. ఒకవేళ మాకు ఇంటి లోపల ప్లేస్ లేదు అని అనుకుంటే కనుక ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లోనే వాల్పేపర్స్కి వెళ్ళండి. ఎందుకంటే వాల్పేపర్స్ చూడడానికి మాత్రమే అందం తప్ప దానివల్ల మనకి ఏం ఉపయోగం ఉండదండి. పెద్దగా చూసి ఆనందిస్తాము. మనకి న్యాచురల్ మొక్కలతో వచ్చేటటువంటి లాభాల్లో పోలిస్తే ఒక 25% లాభాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం న్యాచురల్గానే మొక్కలు పెంచుకోవడానికి చూడాలండి. కాబట్టి అన్నిటికన్నా ఈజీ మనీ ప్లాంట్ పెంచుకోవడం అండి. ఎవరి శక్తానుసారం ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుని ఇంటిని కూడా పచ్చదనంతో నింపేసుకోండి. చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.